ఇది అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్, అదేనండి మన ఐటియు. మరియు అందులో భారతదేశం పోషిస్తున్న నిర్ణయాత్మక పాత్రపై మీకందించే సంక్షిప్త సమాచారం. అసలు ప్రపంచవ్యాప్తంగా మన కమ్యూనికేషన్ వ్యవస్థలన్నింటినీ కంట్రోల్ చేసే ఈ గ్లోబల్ సంస్థ ఎలా పనిచేస్తుందో, అలాగే రాబోయే డిజిటల్ భవిష్యత్తును శాసించే స్థాయికి మన ఇండియా ఎలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా దీని నేపథ్యం చూద్దాం. 1865లో ఒక చిన్న టెలిగ్రాఫ్ యూనియన్గా మొదలై ఇప్పుడు ఏకంగా ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ఏజెన్సీగా ఎదిగింది. జెనీవాలో హెడ్క్వార్టర్స్ ఉన్న ఈ భారీ నెట్వర్క్లో 194 దేశాలు, 1000కి పైగా సంస్థలు ఉన్నాయంటే మీరే అర్థం చేసుకోండి. సింపుల్గా చెప్పాలంటే వీళ్లను ప్రపంచ ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ని కంట్రోల్ చేసే ఒక గ్లోబల్ ట్రాఫిక్ పోలీస్ అనొచ్చు. రెండవది, అసలు ఈ ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తారు? ప్రధానంగా రేడియో స్పెక్ట్రమ్ను పంచడం, శాటిలైట్లు కక్షలో ఢీకొనకుండా చూడటం లాంటివి చేస్తారన్నమాట. మీరెప్పుడైనా ఆలోచించారా, మనం వేరే దేశం వెళ్ళినప్పుడు మన స్మార్ట్ ఫోన్ అక్కడ కూడా ఎలా పనిచేస్తుందని? దానికి కారణం వీళ్లు సెట్ చేసే అంతర్జాతీయ టెక్నాలజీ ప్రమాణాలే. ఇవన్నీ 48 దేశాలున్న ఈ ఐటియు కౌన్సిల్ పర్యవేక్షిస్తోంది. చివరగా ఇందులో మన భారతదేశం స్థానం గురించి మాట్లాడుకుందాం. ఏకంగా 1952 నుండే ఈ 48 దేశాల కౌన్సిల్లో మన దేశం లీడర్షిప్ పొజిషన్లో ఉంది. ముఖ్యంగా జెనీవాలో జరుగుతున్న 2026 ఐటియు కౌన్సిల్ సమావేశం చూస్తే, ఒకప్పుడు టెక్నాలజీని కేవలం వాడుకునే స్థాయిలో ఉన్న మనం ఇప్పుడు ఏకంగా గ్లోబల్ పాలసీలనే శాసించే స్థాయికి ఎదగడం నిజంగా మామూలు విషయం కాదు కదా. సారాంశంలో చెప్పాలంటే, సాంకేతికతతో ప్రపంచాన్ని కలిపే ఈ వేదికపై భారతదేశం తన శతాబ్దపు అనుభవంతో మన ఉజ్వలమైన డిజిటల్ భవిష్యత్తుకు చాలా బలమైన దిశానిర్దేశం చేస్తోంది.